చైనాలో ఏ చిన్న వైరస్ గురించి తెలిసినా యావత్ ప్రపంచం ఉలిక్కిపడుతుంది. ఆ రేంజ్‌లో ఉంటుంది చైనా వైరస్ ఎఫెక్ట్. అయితే ఇటీవల చైనాలో ఒక వైరస్ విపరీతంగా విజృంభిస్తుంది. దీన్ని అరికట్టేందుకు చైనా వింత వింత పోరాటం చేస్తుంది. సదరు వైరస్ వ్యాపించకుండా దోమలతో యుద్ధం చేయిస్తుంది. ఈ విషయం తెలిసి ప్రపంచం అవాక్కైంది. చాలా రకాల దోమల వల్ల మనుషులు, జంతువులకు ప్రమాదమే. ఒక్క దోమ తీసుకువచ్చే వైరస్లు రోజుల్లోనే మనుషులను మట్టుపెడతాయి. అలాంటి దోమలనే వైరస్లపైకి యుద్ధానికి పంపడం చూస్తుంటే నిజంగా నోరెళ్లబెట్టాల్సిందే. చైనాలోని దక్షిణ ప్రాంతానికి చెందిన గ్వాంగాంగ్లో ప్రావిన్స్ పరిధిలోని ఫ్యాషన్ నగరంలో ఇటీవల ఒక వైరస్ విజృంభిస్తుంది. ఆ వైరస్ పేరు గాన్యా. ఒక్క నెల రోజుల్లోనే 7,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 20 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే ఈ వైరస్ ఇంత పెద్దగా వ్యాప్తి చెందడం ఇదే మొదటిసారి. 2008లో ఇదే తరహాలో వ్యాపించింది. ఈ వైరస్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టింది. కోవిడ్ సమయంలో ఎలా అయితే అలర్ట్లు ప్రకటించాయో అలాంటి ఆంక్షలను పెట్టింది. చైనా సైన్యాన్ని అలర్ట్ చేసింది. ప్రభుత్వ ఆంక్షలను పాటించేలా చూడాలని ఆదేశించింది. వీధుల్లో ఫాగింగ్ చేయాలని కార్మిక సిబ్బందికి సూచించింది. డ్రోన్ల ద్వారా పరిసరాలను, దోమలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దోమలపై యుద్ధం చేసేందుకు ఏనుగు దోమలను రంగంలోకి దించింది. దోమలను ఆహారంగా తీసుకునే చేపలను కూడా కాల్వలోకి వదిలింది. వజ్రాన్ని కోయాలంటే వజ్రమే కావాలి. అదేవిధంగా దోమలను చంపాలంటే దోమల్నే ఉపయోగించాలని అక్కడి పరిశోధకులు ప్రభుత్వానికి చెప్పడంతో ఆ ఎలిఫాంటో మస్కిటోలను రంగంలోకి దింపారు. ఈ దోమ జాతి ప్రపంచ దోమ జాతుల్లో కెల్లా అతిపెద్ద. ఒక్కో దోమ 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది. ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 90 రకాల వరకు ఉంటాయి. ఇవి అడవులనే ఆవాసంగా చేసుకుంటాయి. వీటితో మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. దోమ జాతిలో చాలా వరకు దోమలు మనుషుల రక్తాన్ని తాగుతాయి. కానీ ఎలిఫెంట్ మస్కిటో జాతిలో ఆడదోమలైనా సరే చెట్ల నుంచి వచ్చే రసాన్ని పీల్చే జీవిస్తాయి. కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం తీసుకుంటూ ఇవి కూడా రాత్రి వేళల్లో నిద్రపోతాయట. ఈ జాతి ఆడదోమలు సాధారణ దోమల్లానే నీటి ఉపరితలంపై గుడ్లు పెడతాయి. వీటి పొదిగే కాలం చాలా వేగంగా ఉంటుంది. అంటే కేవలం 40 నుంచి 60 గంటల్లోనే గుడ్ల నుంచి లార్వాలు బయటకు వస్తాయి. వచ్చిన లార్వాలు సమీపంలోని ఇతర దోమ జాతికి చెందిన గుడ్లను మాత్రమే తింటాయి. ఒక్క లార్వా 100కు పైగా గుడ్లను తింటుంది. ఇలా ఇతర దోమల వ్యాప్తి పూర్తిగా అరికట్టవచ్చు. అందుకే చైనా ఈ దోమలను అటాకింగ్ ఎన్నుకుంది. వాటి ద్వారా వైరస్ని అటాక్ చేసేందుకు ప్లాన్ వేసింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.